పోలవరాన్ని అడ్డుపెట్టుకుని లూటీ చేస్తున్నారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. పోలవరం కుడి ప్రధాన కాలువకు తూట్లు పొడిచి మట్టి దందా, అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములు పప్పు బెల్లాలగా పంచిపెడుతూ ఇసుక నుంచి మట్టి దాకా అన్నింటినీ ఆదాయ వనరుగా మార్చుకున్న బంధుగణానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్య నేత పోలవరంలో మరో దోపిడీకి పచ్చజెండా ఊపారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో బరి తెగించిన పచ్చముఠాలు పోలవరం కాలువను కొల్లబొడుస్తూ లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకున్నాయి. వేలాది టిప్పర్ల మట్టిని విక్రయిస్తూ పోలవరం కుడి ప్రధాన కాలువ గట్లను కొల్ల చేస్తున్నారు. కాలువకు రక్షణగా ఉన్న ప్రధాన గట్లను బండ్స్ని కూడా వదలకుండా రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వేస్తూ నిత్యం వేలాది లారీల మట్టిని తరలించి అమ్ముకుంటున్నారు. 350 కోట్ల రూపాయలు ఈ మేరకు లూటీ చేశారని చెప్తున్నారు. ఇక్కడ గట్టు ధ్వంసం అయితే రేపు పొద్దున వరదలు వచ్చినాయి అంటే కనుక ఊళ్ళు కొట్టుకుపోతాయి. పోలవరం కట్టిన తర్వాత తొలినాళ్లలో అదే జరిగింది. పోలవరానికి సంబంధించినటువంటి ఇదే పట్టిసీమ కట్టిన తర్వాత అప్పట్లో అది దెబ్బతిని బండ్లు దెబ్బతిని మళ్ళీ దానికి ఒక 50-100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంది.